పిల్లలు క్రమశిక్షణతో చదువుకోవాలని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే రాష్ట్రంలోని స్కూళ్లలో డిజిటల్ విద్యను ఆధునీకరించి ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. నిమ్మనపల్లి మండలం రాచవేటిగారిపల్లి పేరెంట్స్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయిస్తున్నారని, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులన్నారు. చక్కటి విద్యతోనే మంచి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మంచు శ్రీనివాస్ రెడ్డి గారు, భాస్కర్ గారు, ఇక్కడ మనోహర్ రెడ్డి గారు, భద్ర, ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలు, శివకృష్ణ, టీచర్స్, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూళ్ళల్లో స్కూల్ కమిటీ పేరెంట్స్ తో కలిపి ముగ్గురు పోటీలు పెట్టి అందరినీ మమేకం చేయాలా, స్కూళ్ళలో ఉండేటువంటి వాళ్ళందరితో ఒకరికొకరు పరిచయాలు ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పేరెంట్స్ మధ్య ముగ్గురు పోటీ పెట్టడం, వాళ్లకు ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఒక పోటీ తత్వం అనేది ఉంటుందో చదువులో కూడా విద్యార్థులు చదువుకోవడానికి బాగా అవకాశం ఏర్పడుతుంది. పిల్లలు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండాలా, బాగా చదువుకోవాలా. చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు చదువుకునేటప్పుడు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు తక్కువ, కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ రకంగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. కాబట్టి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనం చదివించడానికి అది పిల్లలందరూ కూడా గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవాల్సిందిగా నేనంతా కూడా పిల్లలను కోరుతున్నా. అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారు మంచి క్రమశిక్షణతో అందరికీ కూడా విద్యా బుద్ధి నేర్పిస్తున్నారు. రాజవేటివారిపల్లి స్కూల్ అయితే మిగతా అన్ని స్కూళ్ళ కన్నా శ్రీనివాసులు గారు, మిత్రులు, డోనర్, రాజవేటివారిపల్లికి డోనర్ అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు,